కడప జిల్లా వ్యాప్తంగా ఆషాఢ మాసం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కడప నగరంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాకంబరి దేవి అలంకరణ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రైతులందరూ సుభిక్షంగా ఉండి పాడి పంటలు బాగా పండి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారికి శాకంబరి దేవి అలంకారం అందజేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కడప అమ్మవారి శాల నుంచి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం ఆషాఢ మాసం సందర్భంగా కడప నగరంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాకంబరి దేవి అలంకారం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ అలంకారం గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఉంటారు. వాళ్ళని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి దేవి అలంకారం నిర్వహించారు కదా, భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జై వాసవి, జై జై వాసవి. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో మా కడప అమ్మవార్షల్లో మేము ఈ శాకంబరి దేవి అలంకారం చేస్తున్నాము. ఈ అలంకారం చేయడం కారణం ఏమంటే, ఈ రైతులకు మెయిన్ వర్షాలు పడేదానికి, పంటలు పండేదానికి, ప్రజలకు ఆహార ఉత్పత్తులు లభించేదానికి, దానికే కొరకు ఈ అలంకారం చేస్తాము. ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం చేశాము. ఈ సంవత్సరం వినూత్నంగా పొద్దున శాకంబరి దేవి అలంకారం 7 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రజల కోసం పెట్టాము. ఆ తర్వాత ఇప్పుడు సాయంకాలం 6:30కు దాడిమి ఫలంతో నివేదన అంటే అర్చన జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాము. జయవాసి భక్తుల కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము. తాగేదానికి మంచినీరు ఇచ్చాము. లోపల ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తాము. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుచున్నాము. కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ అమ్మవారికి శాకంబరి దేవి అలంకారం నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? ఇవాళ ప్రత్యేక అలంకారంలో అమ్మవారి దర్శనం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. జై వాసవి. ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి ఏది వచ్చినా మనిషి తట్టుకోలేడు. ఆ రెండు లేకుండా మానవునికి ఎంత కావాలో అంత అలా చల్లగా చూడాలి, సుభిక్షంగా ఉండాలి, పుర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం ప్రతి జీవరాశి సుభిక్షంగా ఉండాలి అనేసి అమ్మవారు ఎప్పుడైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు నేనున్నాను మిమ్మల్ని ఆదుకునేకుంటూ అమ్మవారి శరీరంలో నుంచి శాఖలు అంటే కూరగాయలు పండ్లు మనకి ఏవైతే కావాలో అవన్నీ తన శరీరం నుంచే ఉత్పన్నం చేసి మనకు అందిస్తుంది. దానికి కృతజ్ఞతగా మనం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి అలంకారం జరుపుకుంటాం. అదే విధంగా ఈ రోజు మనం ఇక్కడ కడప అమ్మవారి శాలలో శాకంబరి అలంకారం జరుపుకోవడం జరిగింది. భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఏ విధమైన తోపలాటు లేకుండా భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు ప్రత్యేకమైన పూజలు అన్ని నిర్వహించి భక్తులందరికీ అందరికీ దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసి ఎంతో చక్కగా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకొని ఎన్నో పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఉదయం నుంచి సామూహిక పారాయణలు, ఈ రోజు సాయంత్రము 1000 దానిమ్మ పండ్లతో ప్రత్యేకంగా అర్చన చేయడం జరిగింది. ఇంతటి ఉన్నతమైన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మహిళా సంఘం నుంచి ఆరవేశ సంఘం నుంచి అందరి తరఫున మేము అందరినీ కోరుకుంటున్నాము. జై వాసవాంబ, జై జై వాసవాంబ. కడప నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో తెల్లారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేకంగా శాకంబరి దేవి అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి అమ్మవారి దర్శన భాగ్యం కూడా కల్పిస్తున్నా అని చెప్పి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ కమిటీ సభ్యులు అమ్మవారిని దర్శించే విధంగా తీర్చిదిద్దామని చెప్పి కమిటీ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.